హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ రమేష్. ఇండియా పాకిస్తాన్ సంబంధించి చాలా పొలిటికల్ యాక్టివిటీ జరిగింది డ్యూరింగ్ ఏషియా కప్ అయితే పూర్తయింది. కానీ ఆ రాజకీయాల తాలూకు ప్రకంపనలు ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా పాకినట్టుగా ఉన్నాయి. ఆల్రెడీ మనకి తెలుసు, సండే రోజున ఇండియా పాకిస్తాన్ ఉమెన్స్ మ్యాచ్ కొలంబోలో జరగబోతుంది. దాంట్లో కూడా బీసీసీఐ మన ప్లేయర్స్కి క్లియర్గా చెప్పింది, డోంట్ షేక్ హ్యాండ్స్ విత్ పాకిస్తాన్ ప్లేయర్స్ అని చెప్పి. అది ఎలా ఉంటే, ఈ రోజున బంగ్లాదేశ్తో పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఆడింది. దాంట్లో చిత్తుగా ఓడిపోయారు పాకిస్తాన్. ఆ మ్యాచ్ సందర్భంగా కామెంటరీ చెప్తున్న ఒక కామెంటేటర్ ఆజాద్ కాశ్మీర్ అనే మాట వాడి, దాంతో చాలా దుమారం చెలరేగింది. ఆజాద్ కాశ్మీర్ అంటే మీకు తెలుసు కదా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ అంటారు. 1948లో కొంత భాగాన్ని కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళ దాంట్లో కలిపేసుకున్నారు. దాన్ని మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే అని మనం వ్యవహరిస్తాం. వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ వాళ్ళు అంటారు. మనం యుఎన్ఓ లాంటి వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటంటే పాక్ అడ్మినిస్ట్రేడ్ కాశ్మీర్ అనే మాట వాడతారు, అంటే న్యూట్రల్గా వాడతారు. అంతేగాని ఆజాద్ కాశ్మీర్ అనేది ఆ మాట చాలా కాంట్రవర్షియల్ మాట. ఆ మాటని వాడింది ఎవరో కాదు, మామూలు కామెంటేటర్ కాదు. ఆ కామెంటేటర్ సనా మీర్ అని చెప్పి ఫార్మర్ పాకిస్తాన్ క్యాప్టెన్. మీ ఉమెన్స్ క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఆమె గురించి. సనా మీర్ కామెంటరీ చేస్తూ ఆ మ్యాచ్లో, బంగ్లాదేశ్ మ్యాచ్లో నటాలియా అనే ఒక ప్లేయర్ ఉంది, పాకిస్తాన్ ప్లేయర్. ఆమె బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నటాలియా ఇస్ ఫ్రమ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అని లాహోర్లో ఆడుతుంది అని అనడం జరిగింది. ఇది ఏదో ఒక స్లిప్ ఆఫ్ టంగ్. ఇప్పుడు మనం కూడా, నేను కూడా వీడియో చేసినప్పుడు కొన్నిసార్లు ఏదో మాట దొరుకుతూ ఉంటుంది, పొరపాటు దొరుకుతుంటుంది. పొరపాటు దొరకడం కాదు, కొన్ని విషయాల్లో మనం ఖచ్చితంగా కొన్ని మాటలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కామెంటేటర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తారు. సో ఆజాద్ కాశ్మీర్ అనే మాట ఆమె వాడడం అనేది ఏదో పొరపాటున దొర్లిన మాట అని తీసుకోవడం చాలా కష్టం. పొరపాటు దొర్లింది ఖచ్చితంగా కాదు, ఎందుకంటే దీని వెనక ఏదో ఒక ఖచ్చితమైన ఒక అటెంప్ట్ ఉన్నది పాకిస్తాన్ తరఫు నుంచి. ఈవెన్ ఈ ఉమెన్స్ వరల్డ్ కప్లో కూడా ఈ ఇండియా పాకిస్తాన్ రగడని తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుందని మనకు క్లియర్గా అర్థం. లేకపోతే ఆ మాట రాదు, ఎందుకంటే గతంలో ఎప్పుడు వినలేదు మనం ఇలాంటి మాట. ఆజాద్ కాశ్మీర్ అనేది చాలా కాంట్రవర్షియల్ మాట, మనం వినడానికి ఏమాత్రం ఇష్టపడే మాట. సో దీని విషయంలో, ఎందుకంటే ఇండియాలో జరుగుతుంది ఈ ఉమెన్స్ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది. ఇండియా ఇస్ ద హోస్ట్ అండ్ ఐసీసీ ఇస్ ద ఐసీసీ అడ్మినిస్టర్ చేసే ఈవెంట్. ఇది ఐసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్. ఐసీసీ చైర్మన్ హ్యాపెన్స్ టు బి అవర్ జైషా. మరి ఇక్కడ అలాంటి మాట వినిపించడం అనేది చాలా చాలా సీరియస్ మ్యాటర్గా ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. దీని మీద చాలా చర్చ జరుగుతూ ఉంది. ఆ కామెంటేటర్లు ఇమీడియట్గా బ్యాన్ చేయాలని కూడా మనకి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో మనకి ఉన్నాయి కదా ప్రెసిడెంట్స్ ఉన్నాయి. హషీమ్ ఆమ్లా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ గురించి డీన్ జోన్స్ ఒకప్పుడు టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానిస్తే, అంటే అతను మైక్ ఆఫ్ ఉందనుకుని ఆ మాట అన్నాడు, బట్ మైక్లో అది క్యారీ అయింది. తర్వాత ఈ లాస్ట్ హిస్ జాబ్. చాలా రోజుల పాటు అతను కామెంటరీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. అలాగే ఒకసారి నజర్ హుసేన్ మన ఇండియన్ ఫీల్డర్స్ గురించి సమ్ డాంకీస్ అన్న ఫీల్డర్ని వాడితే దాని మీద కూడా చాలా దుమారం చెలరైంది. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వెరీ రీసెంట్లీ ఇర్ఫాన్ పఠాన్ విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా కొంచెం స్ట్రాంగ్ క్రిటిసిజం చేయడం, తర్వాత పర్టికులర్గా హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేయడంతో కూడా అతను ఈ లాస్ట్ ఈస్ కామెంటరీ జాబ్ మనకు తెలుసు. సో కామెంటేటర్స్ చాలా జాగ్రత్తగా, చాలా చాలా ఆచితూచి మాటలు వాడాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు సనా మీర్ కామెంటరీ కొత్త ఏం కాదు. ఆమె ఇండియా వచ్చి చేస్తున్న ఏకైక పాకిస్తానీ కామెంటేటర్. సో ఇండియాలో వాళ్ళని ఎలా చేయడమే తప్పు యాక్చువల్గా అడిగితే. వాళ్ళ వచ్చిన కామెంటేటర్ ఆ మాట వాడడం వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉందని చెప్పి చాలామంది భావిస్తున్నారు. సో ఈ కాంట్రవర్సీని ఇక్కడికి ఆపేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఐసీసీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇంకా ఆన్ ఫీల్డ్ జరుగుతాయి, తర్వాత జరుగుతాయి. ఎవరో చెప్తున్నారు పాకిస్తాన్ డగౌట్లో కూడా, ఉమెన్స్ డగౌట్లో కూడా కొంతమంది ఇట్లా ప్లేన్ కూలిపోయిన చేష్టలు ఇవి చేశారని చెప్పి. సో ఇలాంటివి నేను చూడలేదు, నాకు దానికి రిఫరెన్స్ కూడా దొరకలేదు. బట్ ఇలాంటివి జరుగుతుంటే మీకు ముఖ్యంగా ఐసీసీ అంటే ఏసీసీ జరిపే ఏషియా కప్లో జరిగిన ఒక రకం, ఐసీసీ అనేది ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్స్లో ఇలాంటివి దొరకడం అనేది చాలా చాలా దీన్ని ముందుగానే మొగ్గలను తుంచాలి. లేకపోతే ఏంటంటే క్రికెట్ వెనకబడిపోయి ఇలాంటి పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ముందుకు వచ్చే ఒక ప్రమాదం ఉంటుంది. సో చాలా వీలైనంత తొందరగా ఐసీసీ ఇష్యూలో యాక్షన్ తీసుకోవాలి. ఐ డోంట్ థింక్ సనా మీర్ విల్ డూ ఎనీ మోర్ కామెంటరీ, షీ విల్ బి బ్యాన్ ఫ్రమ్ కామెంటరీ అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇష్యూ మరింత సీరియస్ అయ్యే అవకాశం ఉంది. దీని వెనుక మొహసిన్ నఖ్వీ ఉన్నాడు అని కొంతమంది యూట్యూబర్స్ ఆల్రెడీ మాట్లాడుతున్నారు.
అంటే మనం ఇప్పుడే అలాంటి కన్క్లూజన్ రావడం కరెక్ట్ కాదు, కానీ ఇది కేవలం ఏదో స్లిప్ ఆఫ్ టంగ్ గానో ఫ్రాయిడ్ స్లిప్ అని అంటారు, అట్లా జరిగిన మాట ఏం కాదు. ఇది ఖచ్చితంగా ఒక ఒక ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే ఆ మాట అన్నదంటగా అనిపిస్తుంది. సో దీన్ని ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఏషియా కప్ ఎలాగైతే మొత్తం పొలిటికల్ యాక్టివిటీగా మారిపోయిందో, చివరికి వచ్చేసరికి పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయి మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ అంత కాంటెస్ట్ అంత ఇంపార్టెంట్ అయినా కాకపోయినా ఇక్కడ కూడా మళ్ళీ అదే రకమైన ఒక ఇంప్రెషన్ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఐసీసీ షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ this slip of time by Sana Mir, ex-Pakistani captain and present commentator.